మా ప్లాన్ ప్రకారం అయితే వాళ్ళని వీళ్ళెంత బతిమలాడినా రాకూడదు. నన్ను రావద్దంటారా? ఆయన నా మనిషిని పంపాగా. ఈ శ్రావణ్ ఏంటి ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు? శ్రావణే అయి ఉంటాడు. వాడే. హలో, చెప్పు శ్రావణ్, ఏంటి సంగతి? వీళ్ళు వాళ్ళని కలిసారా? అక్క, నువ్వు చెప్పినట్టు వాళ్ళని ఫాలో అయ్యాను. వాళ్ళు వికారాబాద్ కాకుండా లక్నవరంలో ఉన్నారు. అదేంటి ఆ ఊరు రావడం ఏంటి? అదే అక్క, వీళ్ళందరూ వచ్చి ఒక ఇంటి దగ్గర ఆగారు. ఆ ఇంటికి తాళం వేస్తుంది. నీ సత్పుడు మాకు ఫోన్ చేస్తే ఇది ఆదిత్య వాళ్ళ పిన్నిల్లు కాదని నువ్వెలా అంటావు? నీకేం తెలుసు అంటూ మాట్లాడాక ఇంకా ఎక్కువ మాట్లాడితే మనం వాళ్ళని కలిసేవన్న విషయం తెలిసిపోతుందని కట్ చేశాను. అలాగా అక్క, ఆ ధరణి మాటలు ఆకాశ్ నవ్వుకు అర్థం ఇప్పుడు అర్థమైంది అక్క. ఏంటి శ్రావణ్ నువ్వనేది? ఇంకా నేదంటక్క, మనల్ని ఆ ధరణి ఆకాశాలు కలిసి ఫూల్స్ని చేశారు. మనం వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని కనిపెట్టి మనల్ని రాంగ్ రూట్లో డైవర్ట్ చేసి ఆ అడ్రస్కి పంపించారు. డబ్బు నగలు పోగొట్టుకునేలాగా తెలుగుగా మోసం చేశారు. అంటే మనం అవన్నీ ఇచ్చింది వీళ్ళు పిలిస్తే రావద్దని చెప్పింది అత్తయ్య వాళ్ళకి కాదన్నమాట. కాదు, ఎవరో అపరిచితులకు, అనామకులకి. నాకు వాళ్ళని చూడగానే డౌట్ వచ్చింది. ఆ యాస, ఆవిడ అప్పటికి నేను అన్నాను, ఆవిడ మీద మావయ్య మనసు పట్టం ఏంటి అని. నువ్వే ఎవరి టేస్ట్ వారిది అన్నావు. ఇప్పుడు లాస్ అయింది మనం. ఎలాక? వాళ్ళ మోసానికి ప్రతీకారం తర్వాత తీర్చుకుందాం. కానీ ఈ అసలైన చిన్నత్త వాళ్ళు కలిసారా? ఏమన్నారు? వాళ్ళు ఇంట్లో లేరు, ఇంటికి తాళం వేస్తుంది. అలాగా? ఎక్కడికెళ్ళారట? వాళ్ళు అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారక్క. అయితే నువ్వు నీడలా ఫాలో అవ్వు. వాళ్ళేంటో తెలుసుకుని వాళ్ళని ఎలా అయినా వీళ్లతో పాటు కలిసి ఇక్కడికి రాకుండా చెయ్యి. ఏ అవకాశాన్ని వదలొద్దు. ఏ ప్రయత్నమైనా వీళ్ళు వాళ్ళని కలిశాక వాళ్ళు అనే మాట మీద ఆధారపడి ఉంటుందక్క. ఇలా అడగగానే వాళ్ళు ఎగిరి గంతేసి వెంటబడి వస్తే నేనేం చేయను? నువ్వొక్కడివి. ఇదిగో, నువ్వు మినిట్ టు మినిట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. ఏం చేయాలో ఎలా చేయాలో తర్వాత చూద్దాం. నీకేమాత్రం అవకాశం దొరికినా వాళ్ళ మనసు విరగ్గొట్టు, విషం నింపు, వీళ్ల మీద విరుచుకు పడేలాగా చెయ్యి. సరే అక్క, ప్రయత్నం చేస్తాను. ఇదిగో, తల్లి అంగీకరిస్తే కూతురి చేత నో అనిపించు. కూతురు ఓకే అంటే తల్లితో కుదరదు అనేలాగా చెయ్యి. వాళ్ళు పరిచయం లేదు, నా మాట వాళ్ళేలా అంటారక్క? డబ్బు డబ్బు వినిపిస్తుంది. సరే అనే వరకు ఆశ చూపిస్తూనే ఉండు. అలాగే అక్క. ఇదిగో జాగ్రత్త, వీళ్ళ కంట్లో పడకు. ఓకే అక్క. మమ్మల్ని మోసం చేస్తారా? నేనిక్కడుండి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ధరణి, నన్ను మోసం చేస్తావా? చెప్తా. రే, డాక్టర్ గారి దగ్గరకు వచ్చాం. ఏం కాదు, ఆయన నిన్ను బాగా చూస్తారులే. అయ్యో పాపం, కాలు విరిగినట్టుంది. ఎలా అరుస్తుందో చూడండి. ఫ్రాక్చర్ అయిందా సార్? నన్ను చూడని తల్లి. చిన్న దెబ్బ తగిలిందమ్మా, ఫ్రాక్చర్ ఏం కాలేదు. మరేం పర్లేదమ్మా. థ్యాంక్ గాడ్. కట్టుకట్టి మందులు రాసిస్తాను, పాలల్లో కలిపి పట్టు. అలాగే డాక్టర్ గారు. విరిగిందేమోనని ఎంత భయపడ్డాను.
స్వాతి, నీకు పశుపక్షాదులంటే ఎంతో ప్రేమ. ఈ మూగజీవాలు, ప్రకృతి ఆశీర్వచనాలై నిన్ను చల్లగా చూస్తాయి. మందులు రాసిస్తాను, పాలలో కలిపి ఇవ్వు. వస్తాను డాక్టర్ గారు. సరే అమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏంటమ్మా స్వాతి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? వికాస్ కి దెబ్బ తగిలితేను. నువ్వు కుక్కలు పిల్లలు చూసుకుంటూ ఉంటూ ఇక్కడే ఉంటే ఎలా? అవతల సరోజనమ్మ నీకోసం గుళ్ళో ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళవా? అయ్యయ్యో, వికాస్ కి దెబ్బ తగిలిందన్న గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాను. ఇదిగో ఈ కుక్క పిల్లని మా ఇంటి దగ్గర ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. పిచ్చి పిల్ల, దీనికి మూగజీవులంటే ప్రాణం. అవి ఉంటే చాలు, అన్నం నీళ్లు కూడా మర్చిపోతుంది. సార్, వీళ్ళు ఇంకా రాలేదు అంటే బహుశా వేరే ఊరేదైనా వెళ్ళుంటారు. వివరంగా అడుగుదామన్నా చుట్టుపక్కల ఇళ్ళేమీ లేవు. అసలు ఆ ఇద్దరు ఊరి బయట ఒంటరిగా ఎలా ఇంట్లో ఉంటున్నారు? ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని ఉంటున్నారేమో. అంతే అయి ఉంటుంది సార్. పైగా వాళ్ళు నాట్యం కూడా చేస్తారన్నారుగా, ఇక్కడైతే అనువుగా ఉంటుందని ఉండొచ్చు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఉంటారు కానీ ఇక మనం వెళ్దాం పదండి. ఎక్కడికి? ఇక్కడ ఎంతసేపు అని ఇలా నిరీక్షిస్తాం? వెళ్ళి కావాలంటే రేపు మళ్ళీ వద్దాం. ఇంతకాలం దూరంగా ఉన్న పాపమే పీడించిందని స్వామీజీ చెప్పారు కదా. ఇన్నాళ్ళు వీళ్ళ ఆచూకీ కోసమే మనం వెతికింది. ఇప్పుడు అడ్రస్ తెలిసాక ఈ మాత్రం వెయిట్ చేయలేమా? పలానా అప్పుడు వస్తారంటే ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు. అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారో తెలియని వాళ్ళ కోసం ఎంతసేపు ఇలా? ఎంతసేపైనా వెయిట్ చేయాల్సిందే. ఇంత దూరం వచ్చింది ఇల్లు చూసి వెళ్ళడానికా? కలవాలి, మాట్లాడాలి, మనతో పాటు తీసుకువెళ్ళాలి. సార్, అలా సెంటర్ దాకా వెళ్ళి వీళ్ళ గురించి విచారిస్తే ఏమన్నా వివరం తెలియచ్చు. ఆకాష్ చెప్పింది బానే ఉంది. పల్లెటూరు, ఎవరు, ఏం పని, ఎందుకొచ్చారు వివరాలు అడిగి ప్రాణం తీస్తారు. మనకన్నా ముందు ఆవిడకి మనం ఇలా వచ్చామని తెలిస్తే ఆవిడేమన్నా అపార్థం చేసుకుంటే మన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. ఏమండి, సరోజనమ్మ గారి కోసం వచ్చారా? అవునండి, ఇల్లు తాళం వేసుంది, బయటకేమన్నా వెళ్ళారా? అయితే మీరు అమ్మగారి డాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి రాలేదా? లేదు, చుట్టం చూపుగా వచ్చాం. బాబాయ్ నువ్వు ఆగు. చుట్టాలా? ఏమవుతారు? దూర బంధువులమండి. ఇంతకీ వాళ్ళ ప్రోగ్రాం ఎక్కడా? గుడిలో అండి. వారు గుడిలో తప్ప వేరెక్కడా చేయరండి. ఏ పని చేసినా భగవంతుడి కొరకే. అలాగా? ప్రోగ్రాం ఎప్పుడు? ఎప్పుడేంటండి, ఇప్పుడే. త్వరగా వెళ్ళండి. గుడి ఎక్కడండి? మీరు ఎటువైపు నుంచి వచ్చారు? ఇలానే వచ్చాం. అలాగే వెనక్కి వెళ్ళండి. 4 పర్లాంగులు వెళ్ళాక ఎడం పక్కకు తిరగండి. వెనకాలే వెళ్తూ ఎడపక్క తిరిగాక సెంటర్లో అడగండి, దారి చూపిస్తారు. రోడ్డు బాగుంటుందా? బాగోలేందే ఎలా వచ్చారు? ఎకసెక్కలా? సారీ అండి, ఏదో తెలియక అడిగారు. తెలియక కాదు, అతి తెలివి ఎక్కువై. సెంటర్లో అడగండి, దారి చూపిస్తారు. అలాగే రండి. తొందరగా గుడికి వెళ్దాం అనుకుంటే ఏ బళ్ళు రావట్లేదు. గుడి వైపు వెళ్లే వాళ్లే లేరా? ఏదో కారు వస్తుంది. ఇందాక నన్ను డ్రాప్ చేసిన కార్లా ఉంది. మంచోళ్ళే, కారు ఆపుతారు. ఆపండి ఆపండి. ఇదిగో ఆదిత్య, ఈ అమ్మాయి ఇందాకటి గడుగ్గాయే తిడుతూ లిఫ్ట్ అడుగుతుంది. నువ్వు కారు ఆపకు.
పాపం సార్, జంతు ప్రేమికురాలు. ఆపి లిఫ్ట్ ఇస్తే తప్పేంటి సార్? వెక్కిరిస్తుందయ్యా. ఈ వయసులో మిమ్మల్ని ఎవరు ఎక్కిరిస్తారండి? హ్యాపీగా ఫీల్ అవ్వండి. సార్ సార్ కొంచెం నన్ను మళ్ళీ ఎక్కడికి? యాక్సిడెంట్ అయిందని కేసు పెట్టాక? సైకిల్ మీద కేసా? ఉందా పోయిందా? రోగం కుదిరిందా? హ్యాపీ ఫీల్ అవ్వు. ఎక్కడికమ్మా? కుక్క పిల్ల వంక చెప్పి కారులో వెళ్దామని. అంత బుద్ధి లేని వాళ్ళం కాదు. కార్ నీదా? కాదు కాదు, అంతా నీలా ఉండరు. బాగైందా? ఎక్కడికమ్మా? గుడి దాకానండి. దారిలో దించండి చాలు. గుడికేనా? మేము అట్టే వెళ్తున్నాం. మా ఊరి గుడి తెలుసా మీకు? లేదు, సరోజినీ దేవి గారి డాన్స్ చూద్దామని వెళ్తున్నాం. ఓ, ఆవిడ మీకు తెలుసా? తెలీదు, పేరు విన్నాం కానీ ఎప్పుడు చూడలేదు. ఆహా, రండి, చాలా బాగా డాన్స్ చేస్తారు ఆవిడ. నేను మీకు పరిచయం చేస్తాను. ఏమని? వెర్రి బాగులోళ్ళు కనబడ్డ వాళ్ళకల్లా లిఫ్ట్ ఇస్తారు అని. బాబాయ్. ఈయన మీకు బాబాయా? ఎందుకలా అడిగావు? ఇతనేంటి సార్ బాబాయ్ ఏంటా అని. సార్ ఎలా మాట్లాడుతున్నారు, ఈయన ఎలా వాగుతున్నాడు? ఏయ్, నేను వాగుతున్నానా? వాగితే అనరా? నువ్వు నోర్మై. మీరు చాలా మంచోళ్ళండి. వికాస్ కోసం డాక్టర్ గారి దగ్గర దించారని, ఇప్పుడు నన్ను గుడికి తీసుకెళ్తున్నారని. ఆవిడ నీకు తెలుసా? అమ్మని చెప్పకూడదు, సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి. ఊరందరికీ అమ్మలాంటి ఆవిడ, తెలియకపోవడం ఏంటి? పాట నేర్పుతారు, ఆట నేర్పుతారు. అలాగా? చాలా చాలా మంచి ఆవిడ. డాన్స్ సూపర్ గా చేస్తారు. దేవుడు కూడా చప్పట్లు కొడతాడంట. దేవుడు చప్పట్లు కొడతాడా? తీర్థ ప్రసాదాలు పెట్టరా? అందుకే నేను తిరిగి అనేది. కామ్గా ఉండలేవా? తిట్టే నోరు, తిరిగే కాళ్ళు ఊరికే ఉండవంట. మా అమ్మ చెప్తుంది. ఆ రకం ఈయన. జరగండి జరగండి జరగండి. అందరికీ నమస్కారం. మరి కాసేపట్లో ప్రముఖ నృత్య గురువు శ్రీమతి సరోజాదేవి గారి ఆధ్వర్యంలో అనాథ పిల్లల సహాయార్థం వారి శిష్యురాళ్ల నృత్య ప్రదర్శన ప్రారంభమవుతుంది. సార్, అలా పరిచయం చేస్తా, ఎలా పరిచయం చేస్తానని చెప్పి కారు ఆగకముందే జింక పిల్లల అలా చంపైందేంటి సార్? ఏదో బిల్డప్ ఇచ్చింది. ఆ పిల్లకి ఆవిడేం తెలుసు మనకు పరిచయం చేయడానికి? మనకేదో చెప్పి కారు ఎక్కొచ్చింది. తన సంగతి వదిలేయండి, మన సంగతి ఏదో మనం చూద్దాం. పదండి. ఎందుకు అమ్మాయిని అలా అనడం? సర్లే పదండి. ఓం
सहृदया चन्द्रकलाधर सहृदया सान्द्रकला पूर्णोदय लय निलया ॐ नमः शिवाय ॐ नमः शिवाय పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసప్తకమై పిన్ని కనిపించట్లేదేంటి? పాట పాడేది వారే అనుకుంటాను. నేను వారే నృత్యం చేస్తారేమో అనుకున్నా. నేను అలాగే అనుకున్నాను. వచ్చాక ఆ బ్యానర్ చూసేదాకా నేను అలాగే అనుకున్నా. తన పిల్లల చేత వేయిస్తూ వాళ్ళకి సేవాభావం కలిగజేస్తున్నట్టున్నారు. ఏ భావం లేదు, అంతా సంభావనే. అంతా మీలాగే అనుకోకండి. ఏంటి ఎటకారంగా ఉందా? అది మీకు అలవాటు. భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా అద్భుతమైన నాట్య ప్రదర్శన ఇప్పించి ప్రేక్షకుల్ని రంజింపజేసిన సరోజాదేవి గారి శిష్య బృందాన్ని అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనాథల్ని ఆదుకోవాలనే సత్సంకల్పంతో సరోజాదేవి గారు ఇలా ప్రదర్శనలు ఇప్పించడం వారి మంచి మనసుకు తార్కాణం. ఇది వారి 116వ ప్రదర్శన. అంతటి సంస్కారమూర్తికి సముచిత సత్కారం ప్రముఖుల చేత వారి శిష్య గణం చేత జరిపించాలనుకుంటున్నాం. ఈ గొప్ప అవకాశం ఈ వేదిక ద్వారా మాకు లభించడం మేము చేసుకున్న పుణ్యంలా భావిస్తున్నాం. శ్రీమతి సరోజాదేవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.